ఎస్ఐఎఫ్ అంటే స్పెషలైజ్డ్ ఇన్వెస్ట్మెంట్ ఫండ్. ఏప్రిల్ 2025లో సెబీ ఈ ఎస్ఐఎఫ్ పేరుతో ఒక న్యూ టైప్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్ కేటగిరీని మన ఇండియన్ మార్కెట్ లో ఇంట్రడ్యూస్ చేసింది. ఈ ఎస్ఐఎఫ్ పిఎంఎస్ లాగానే అంటే పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీస్ లాగానే హై నెట్వర్త్ పీపుల్ కోసం క్రియేట్ చేయబడ్డ ఒక కేటగిరీ. ఎవరైతే స్మార్ట్ అండ్ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటారో వాళ్ళకి ఈ ఎస్ఐఎఫ్ అనేది ఒక ప్రో లెవెల్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్. ఎందుకంటే ఈ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ లో ఒక స్టాక్ ని ఇంత సర్టైన్ లిమిట్ కన్నా ఎక్కువ బై చేయొద్దని, రిస్కీ బెట్స్ ను బై చేయొద్దని ఇలా చాలా స్ట్రిక్ట్ రూల్స్ ఉంటాయి. ఈ పోర్ట్ఫోలియో మేనేజ్మెంట్ సర్వీసెస్ మోర్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి, కానీ వీటిలో మినిమం ఇన్వెస్ట్మెంట్ 50 లక్షల రూపాయలుగా ఉంటుంది. ఈ నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కి పిఎంఎస్ కి రెండింటికి మధ్యలో ఈ ఎస్ఐఎఫ్ కేటగిరీ ఉంటది. ఎలా అంటే ఈ ఎస్ఐఎఫ్ లో నార్మల్ మ్యూచువల్ ఫండ్స్ కన్నా మోర్ ఫ్లెక్సిబుల్ గా ఉంటాయి అండ్ ఈ ఎస్ఐఎఫ్ లో మినిమం ఇన్వెస్ట్మెంట్ 10 లాక్ రూపీస్. ఈ పిఎంఎస్ తో పోలిస్తే ఈ అమౌంట్ చాలా తక్కువ. మరి ఈ ఎస్ఐఎఫ్ లో ఇన్వెస్ట్ చేసిన మనీని ఫండ్ మేనేజర్స్ ఏం చేస్తారు? ఈ మనీతో మార్కెట్ లో ఉన్న అడ్వాన్స్ ట్రిక్స్ ను యూజ్ చేసి ప్రాఫిట్ ను సంపాదించడానికి ట్రై చేస్తారు. అంటే ఈ రైజింగ్ అండ్ ఫాలింగ్ స్టాక్స్ మీద లాంగ్స్ అండ్ షార్ట్స్ రూపంలో బెట్ చేయడం, డెరివేటివ్స్ ని అంటే ఫ్యూచర్ అండ్ ఆప్షన్స్ ని బై చేయడం అండ్ ఒకే స్టాక్ మీద హయ్యర్ లిమిట్స్ లో ఇన్వెస్ట్ చేయడం, ఇటువంటి అడ్వాన్స్డ్ ట్రిక్స్ ని యూజ్ చేస్తారు. ఇలా మా డబ్బుల్ని ఈక్విటీ, డెప్ట్, హైబ్రిడ్ కేటగిరీలో ఇన్వెస్ట్ చేస్తారు. ఎవరైతే మార్కెట్ లో బాగా ఎక్స్పీరియన్స్ ఉండి ఈ మార్కెట్లు మంచిగా అర్థమై మినిమం 10 లాక్స్ ఇన్వెస్ట్మెంట్ చేసి హై రిస్క్ తీసుకునే వాళ్ళు ఉంటారో వాళ్ళే ఈ ఎస్ఐఎఫ్ లోకి ఎంటర్ అయి ఇన్వెస్ట్ చేయడం బెటర్. ఎందుకంటే ఈ ఎస్ఐఎఫ్ లో పొటెన్షియల్ గా హై రిటర్న్స్ తో పాటు హై రిస్క్ కూడా ఉంటది. అండ్ ఫైనల్ గా ఈ ఎస్ఐఎఫ్ లు ఈ మధ్యనే స్టార్ట్ అయినాయి కాబట్టి ఇంకొన్నాళ్ళు వెయిట్ చేసి మార్కెట్ లో ఉన్న అన్ని ఎస్ఐఎఫ్ ల యొక్క రిటర్న్స్ చూసి ఒక మంచి ఎస్ఐఎఫ్ ను సెలెక్ట్ చేసి అందులో ఇన్వెస్ట్ చేయడం బెటర్ అని నా పర్సనల్ ఫీలింగ్. జై హింద్.